లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం. దసరా పండుగను చెడుపై సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటాం. ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించింది. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్ఠలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి 5వ రోజున శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చి భక్తుల కోరికలు తీరుస్తోంది. శ్రీ మహాలక్ష్మీదేవి నైవేద్యం అలంకరణ చూద్దాం. శరన్నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది మహాలక్ష్మీదేవి. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. భక్తులు కూడా అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర కలువలతో, ఎర్ర గులాబీలతో అమ్మను పూజించాలి. ఇక నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి విశిష్టత చూద్దాం. ఆది పరాశక్తి 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా పూజలందుకుంటోంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని భక్తుల నమ్మకం.